హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ప్లేట్ చూస్తుంటే టెంప్టింగ్‌గా నోరూరిపోతుందా? ఈరోజైతే నేను తలకాయ కూర ఇంకా చపాతీ చేసుకున్నాననమాట. ఎంత బావుందో ఇప్పటికి నా మౌత్ వాటరింగ్ అయిపోతుంది చెప్తుంటే. మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం? నాకైతే ప్రాణం అనమాట. చాలా ఇష్టం నాకు. ఇంకా లైట్‌గా జలుబు చేసిందని తలకాయ కూర తెచ్చుకున్నాననమాట. చపాతీ కోసం చపాతీ పిండి కలిపేసాను. ఇంకా తలకాయ కూరని చాలా సింపుల్‌గా నేను వండేస్తాను. అంత టేస్టీగా గూడా ఉంటది. సింపుల్ అనే కాదు. ముందుగా తలకాయ కూరని మంచిగా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా మీ దగ్గరున్న ఏ మసాలాలైనా ఏసుకోండి. ఉల్లిపాయలు మాత్రం స్ట్రెయిట్‌గా కోసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎలానో మ్యాండేటరీయే కాబట్టి ఉల్లిపాయలు స్ట్రెయిట్‌గా కోసుకుంటే గ్రేవీలా మనకొస్తదనమాట. ఇంకా కుక్కర్ తీసుకొని కుక్కర్‌లోని బిర్యానీ సామాన్లు అన్నీ కొంచెం కొంచెం ఏసుకున్నాను. ఈ బిర్యానీ సామాన్లన్నీ లైట్‌గా ఫ్రై అయ్యాక మనం ముందుగా కోసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసి లైట్‌గా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిపోయాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న తలకాయ కర్రీని వేసేసి ఇంకా టమాటోస్ కూడా యాడ్ చేసేయాలనమాట. ఇంకా నేనైతే కొత్తిమీర ఇప్పుడే ఏసేస్తున్నాను. అండ్ 1-1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎయ్యాలి. కుక్కర్ విజిల్ పెట్టేసి 4-5 విజిల్స్ అయినా అట్‌లీస్ట్ రావాలి. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఇంక నేను చపాతీ చేసేసుకుంటున్నాననమాట. నాకైతే చపాతీలు రౌండ్‌గా రావు. కానీ చాలా టైమ్స్ చేశాక ఇప్పుడైతే రౌండ్‌గా వచ్చింది. చపాతీ పామేసి నేను కాల్చేసుకున్నాను. కుక్కర్ మూత తీయగానే పొగలొస్తే ఆయిల్ పైకి తేలిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను నేను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!